ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన ఆర్థిక సంక్షోభం ఈ ఒక్క రోజుతోనే, ఈ 2 నెలలతోనే ప్రారంభం కాలేదు. నోట్ల రద్దుతోనే అది ప్రారంభమైంది. ఒక్కొక్క సంవత్సరము క్రమేణా భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించుకుంటూ అనేక రాష్ట్రాల మీద కూడా పడుతుంది. 2004 నుంచి 2014 సంవత్సరం వరకు భారత ఆర్థిక వ్యవస్థ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో 12% జీడిపి ఎదిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ రంగాలు కానీ, వ్యాపార వాణిజ్య రంగాలు అభివృద్ధి చెందినాయి. ఏనాడైతే మోడీ అధికారంలోకి వచ్చిండో కాషాయం పేరు చెప్పుకొని బంగ్లాదేశ్, పాకిస్తాన్ పేరు చెప్పుకుంటూ ఈ జై హింద్ జై శ్రీరామ్ అనుకుంటూ, భారత్ మాత అనుకుంటూ ఇలా ఉద్వేగపూరితమైన వాక్యాలు ఉపయోగించుకుంటూ భారతదేశాన్ని నట్టేట ముంచిండు ప్రధానమంత్రి మోడీ. ఇవాళ చెప్తుండు ఇదేదో ఇరాన్ యుద్ధం, ప్రపంచ పశ్చిమాసియా యుద్ధం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందండి. అది తప్పు. ఒకటే రోజు ఇంతటి సమస్య, ఇంత ఆర్థిక సమస్య రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 2004లో 57 ఎకరం ఉన్న భూమి 2014 వరకు 2 కోట్ల వరకు అయ్యింది. అలాంటి పరిస్థితిని ఒకటేసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వస్తేనే రేవంత్ అన్న ఆధ్వర్యంలో నష్టం జరిగిందని మొన్నటిదానికి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి. ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తే ఇచ్చిన వాగ్దానాలు ఇస్తావా చస్తావా అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టుకుంటూ యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? ప్రతిపక్షాలు చెప్తున్నా. ప్రధానమంత్రి చెప్తేనేమో నిజం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తేనేమో అబద్ధమా? క్రమక్రమేణా 2016 నుంచి ఇప్పటి వరకు క్రమక్రమేణా క్షీణించుకుంటూ ఇప్పుడు చివరి దశకు వచ్చినాక మోడీ కక్కలేక మింగలేక బయట పెట్టిండు దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదని. ఇప్పటికైనా గుర్తుంచుకోండి, ఏదైనా అధికారం చెలాయించాలి, దేశం అభివృద్ధి చెందాలంటే చప్పట్లు కొట్టేంత మాత్రాన దేశం అభివృద్ధి చెందదు. దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. దానికి మేధావ సంపత్తి ఉన్న వాళ్ళు మాత్రమే దేశాన్ని పరిపాలించగలరు. దానికి అనుభవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2గా తీర్చిదిద్దేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.